వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన కార్యకర్తలకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో సస్పెన్షన్లకు గురైనటువంటి కీలకమైనటువంటి జనసేన పార్టీ నేతల్ని ఆ పార్టీ అధిష్టానం మరి ఒక్కొక్కరిని సస్పెన్షన్లు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఈ ముగ్గురు నేతలకు సంబంధించి ముందు రాజమండ్రి సిటీ సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఇటీవల కాలంలో మళ్ళీ జనసేన అధినేత ద్వారా నియమితులైనటువంటి అత్తిలి సత్యనారాయణ గారి ఎపిసోడ్ చూద్దాం. అత్తిలి సత్యనారాయణ గారి ఎపిసోడ్కి సంబంధించి హరిహర వీరమలు చిత్రం విడుదలైనటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా టికెట్ల రేట్లు డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి అంశాల మీద అత్తిలి సత్యనారాయణ గారు ఏదో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏదో వ్యతిరేకంగా వ్యవహరించారు అనేటువంటి ఒక కుట్ర కోణాన్ని ఆయన ప్రత్యర్థులు ఒక తెర మీదకు తీసుకొచ్చిన క్రమంలో ఆయన మీద జనసేన పార్టీ అధిష్టానం ఒక వేటు వేసింది. ఆ వేటు దాదాపు కొన్ని నెలల పాటు కొనసాగింది. అయితే గత వారం 10 రోజుల క్రితం చూస్తే అత్తిలి సత్యనారాయణ గారిని మళ్ళీ రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇక రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అత్తిలి సత్యనారాయణ గారు కొనసాగుతున్నారు. సో కాబట్టి అత్తిలి సత్యనారాయణ గారి మీద వేసినటువంటి సస్పెన్షన్ వేటుని ఆ పార్టీ అధిష్టానం రిమూవ్ చేయడమే కాకుండా ఆయనకు మళ్ళీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అయితే కల్పించింది. అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా ఒక్కొక్క ఆరోపణ మీద ఆ పార్టీ అధిష్టానం విచారణ జరిపి తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మరొక నాయకుడు చూద్దాం. ఈయన టీవీ రామారావు. మరి టీవీ రామారావు అంటే గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2009లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో ఆ తర్వాత మరి కట్ చేస్తే 2019 తర్వాత జనసేన పార్టీలో చేరారు ఆయన. 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ టికెట్ని టీవీ రామారావు గారు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆ పొత్తులో భాగంగా టీవీ రామారావు గారికి టికెట్ రాలేదు. సో టీవీ రామారావు గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకైతే విశేషంగా కృషి చేశారు. అయితే గత 3 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఎపిసోడ్ చూస్తే ఈ నామినేటెడ్ పదవుల పంపకానికి సంబంధించి కొవ్వూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో జనసేన పార్టీకి కనీసం 5% కూడా అక్కడ దక్కలేదనేటువంటి ఒక బాధతోటి ఆవేదనతోటి ఆ కొవ్వూరు నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి కార్యకర్తలు రోడ్డెక్కి వారు ఒకటే అన్నారు, మీరు రండి, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, మీకు బాధ్యత లేదా, మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గట్టిగా నిలదీయలేరా, మనకేంటి ఇక్కడ నీటి సంఘాలకు సంబంధించిన అధ్యక్ష ఎంపికల్లో కానీ స్థానికంగా మనకు అన్యాయం జరుగుతుంది, మీరు రండి అంటే ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారితో పాటు కలిసి ఆ ధర్నాలో పాల్గొన్నారు. అయితే కూటమి స్ఫూర్తిని ఆయన దెబ్బతీస్తున్నారు అనేటువంటి ఒక కంప్లైంట్ని స్థానికంగా ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వర్గం కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు కానీ జనసేన పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు. అయితే ఆ ఎపిసోడ్కి సంబంధించి జనసేన పార్టీ అధిష్టానం టీవీ రామారావు గారి మీద వేటు వేసింది. టీవీ రామారావు గారిని కొన్నాళ్ళ పాటు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ఒక లేఖ కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఆయన మన చర్చా వేదికలోనే పాల్గొన్నారు. ఆయన కన్నీటి పరిమితమయ్యారు. నేను కార్యకర్తలందరూ పిలిచి వాళ్ళందరూ కూడా మాకు పదవులు రాలేదు అని వారు సానుకూలంగానే చాలా సౌమ్యంగానే నిరసన తెలియజేస్తే వారు బలవంతం మీదకి నేను వెళ్ళాను, తప్పదు కదా, మరి కార్యకర్తలు అందరూ వెళ్తుంటే ఇన్ఛార్జిగా ఉన్న నేను వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి ఆయన కన్నీటి పరిమితం కూడా అయ్యారు. ఆ తర్వాత ఈ విషయం చిలికి గాలివాన అవడంతో కార్యకర్తలందరూ కూడా తిరగబడ్డారు. జనసేన పార్టీ అధిష్టానం ఇదేంటండి ఇది, మీరు పదవులు ఇవ్వట్లేదు సార్, మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన మన పార్టీకే కదా పదవులు రావాలని చెప్పేసి గ్రౌండ్లో కాస్త ఆయన బెట్టుగా వ్యవహరిస్తూ ఉంటే ఆయన మీద మీరు వేటు వేస్తే ఎట్లా అని చెప్పేసి కాస్త వ్యతిరేకత వచ్చింది. ఆ క్రమంలో జనసేన పార్టీ అధినేత ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి జనసేన సీనియర్ నేత తమ్మిరెడ్డి శివశంకర్ గారిని కొవ్వూరు నియోజకవర్గం పంపించి దాదాపు 200 నుంచి 300 మంది కార్యకర్తలతోటి వారి యొక్క అభిప్రాయాలను సేకరించారు. అసలు ఏం జరిగింది, నిరసన ఎలా జరిగింది, ఎవరు చేశారు, టీవీ రామారావు గారి పాత్ర ఏంటి, ఆయన కూటమి స్ఫూర్తిని కాపాడుతున్నారా లేకపోతే దెబ్బతీస్తున్నారా, తెలుగుదేశం ఎమ్మెల్యేతో ఆయన ఎలా ఉన్నారు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలని తమ్మిరెడ్డి శివశంకర్ గారు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఒక రిపోర్ట్ను పంపించారు. అయితే ఆ రిపోర్టు ఆధారంగా టీవీ రామారావు గారి మీద సస్పెన్షన్ ఎత్తేసేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం ఆ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తొందరలోనే టీవీ రామారావు గారి మీద సస్పెన్షన్ వేటుని రిమూవ్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనేది జనసేన వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో ఆ తర్వాత చూస్తే కిరణ్ రాయల్ గారు, సో ఈయన జనసేన పార్టీకి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్గా, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఎన్నికల ముందు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నాయకుడు. అయితే
ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ జనసేన పార్టీలో జనసేన అధినేత బ్లెస్సింగ్స్ తోటి తిరుపతికి మరి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన దగ్గర నుంచి కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో మరి ఇటీవల కాలంలో కనుక చూస్తే ఈయన మీద లక్ష్మీరెడ్డి అనేటువంటి ఒక యువతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈయన మీద చేసినటువంటి ఫిర్యాదు కారణంగా జనసేన పార్టీ అధిష్టానం కిరణ్ రాయల్ మీద వేటు వేసింది. అయితే కొన్ని రోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మీ మీద వచ్చినటువంటి ఏదైతే ఆరోపణ ఉందో దాన్ని మీరు ప్రూవ్ చేసుకునేంత వరకు సో మీరు కాస్త దూరంగా ఉండాలని చెప్పేసి ఈయన మీద వేటు వేయడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈయన జనసేన పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి ఎవరైతే నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారో కీలకంగా ఆయన్ని కలిసి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మరికొంతమంది నాయకులతోటి ఈయన మాట్లాడి ఈయనకు సంబంధించినటువంటి అంటే ఆ ఎపిసోడ్లో ఆయన మీద జరిగినటువంటి కుట్ర, వైసీపీ ఏ విధంగా ఆయన మీద కుట్ర చేసింది, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇద్దరు జనసేన పార్టీ కార్యకర్తలు, ఇద్దరు వైసీపీ కార్యకర్తలు కలిసి కిరణ్ రాయల్ మీద ఈ విధంగా కుట్ర పన్నారని చెప్పేసి ఆయన జనసేన పార్టీకి అధిష్టానానికి ఆయన వెళ్ళి సంజయ్ చెప్పుకున్న పరిస్థితి. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఈ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈయన మళ్ళీ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతూ ప్రెస్ మీట్లు పెడుతూ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడా కూడా జనసేన పార్టీ కిరణ్ రాయల్కి ఎక్కడా అబ్జెక్షన్ చెప్పలేదు. కిరణ్ రాయల్ జనసేన పార్టీ వేటు వేసిందని కానీ లేకపోతే జనసేన పార్టీ ఇన్ఛార్జి తిరుపతి ఇన్ఛార్జి ఆయన కాదు అని కానీ చెప్పలేదు. అయితే ఇక్కడ చెప్పాలంటే ఆయన్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇన్ఛార్జి పదవి నుంచి అయితే తప్పించలేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇటీవల మన ఇంటర్వ్యూలో కూడా కిరణ్ రాయల్ చాలా స్పష్టంగా చెప్పారు, నేను పార్టీ అధిష్టానానికి నా మీద జరిగినటువంటి కుట్రని నేను అధిష్టానం ముందు పెట్టాను, అధిష్టానం సానుకూలంగానే స్పందించింది, సో యథావిధిగానే నేను కొనసాగుతా ఉన్నాను, నేనే తిరుపతికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పారు. అయితే గత 3 రోజుల క్రితం చూస్తే ఒక ట్విస్ట్, కిరణ్ రాయల్ ఎపిసోడ్ లో ఎవరైతే లక్ష్మీరెడ్డి కిరణ్ రాయల్ మీద ఆరోపణలు చేశారో ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో స్థానికంగా తిరుపతిలో ఉన్నటువంటి ఒక పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి గతంలో కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కిరణ్ రాయల్కి నాకు ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా క్లియర్ అయిపోయినాయి, ఆయన నాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా ఇచ్చేశాడు, అదేవిధంగా దీనికి సంబంధించి కిరణ్ రాయల్ నేను దిగినటువంటి ఫోటోలు కానీ అవన్నీ కూడా కొంతమంది నన్ను నా దగ్గర నుంచి తీసుకొని నీకేదో అప్పుడు డబ్బులు ఆయన ఇవ్వని నేపథ్యంలో నీకు న్యాయం చేస్తామని తీసుకొని ఆ తర్వాత ఆ ఫోటోలు వీడియోలు రకరకాలుగా వాటిని సోషల్ మీడియా స్ప్రెడ్ చేస్తూ దానికి రకరకాల అర్థాలు కలిగించే విధంగా మార్ఫింగ్లు చేసి దాన్ని పదే తెర మీదకు తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి, అదేవిధంగా ఇద్దరు జనసేనకు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల పేర్లు, ఇద్దరు వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కార్యకర్తల పేర్లు ఆవిడ తెర మీదకు తీసుకొని వచ్చింది. ఆవిడ కంప్లైంట్ కూడా పెట్టింది, ఫిర్యాదు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ఎపిసోడ్ లో కూడా ఇక్కడ మరి అంటే కిరణ్ రాయల్కి సంబంధించి ఆ మహిళనే తాను మోసం చేయలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆ మహిళ బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. సో కాబట్టి కిరణ్ రాయల్ ఎపిసోడ్ లో కూడా ఇక ఆల్రెడీ ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్పంచుకుంటా ఉన్నాడు. అయితే అధికారికంగా కూడా తొందరలో కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద జనసేన పార్టీ ఏమైనా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురు కూడా జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు. కిరణ్ రాయల్ తిరుపతి ఇన్ఛార్జిగా కీలకంగా వ్యవహరించారు, అదేవిధంగా అత్తిలి సత్యనారాయణ గారు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా కీలకంగా వ్యవహరించారు, అదేవిధంగా టీవీ రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యే తెలుగుదేశంలో 2009లో ఆయన జనసేనలో చేరిన తర్వాత ఆయన కొవ్వూరు ఇన్ఛార్జిగా కీలకంగా వ్యవహరించారు. అయితే వీళ్ళ ముగ్గురు మీద పడినటువంటి సస్పెన్షన్ వేటు జనసేన పార్టీ కార్యకర్తలకి కాస్త వారికి బాధను కలిగించిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే కాస్తో కూస్తో కీలకంగా యాక్టివ్గా ఉండి పార్టీలో పెరిగినటువంటి నాయకత్వానికి సంబంధించిన నాయకుల మీద వేటు పడితే ఆటోమేటిక్గా కింద స్థాయి క్యాడర్ కాస్త దిక్కుతోచిన పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి దాని నుంచి ఒక్కొక్కటిగా జనసేన పార్టీ రికవర్ చేసుకుంటున్నట్టయితే స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికి మరి వీళ్ళ ముగ్గురు మీద అయితే సస్పెన్షన్ వేట్లు పూర్తిగా అంటే ఆల్రెడీ అత్తిలి సత్యనారాయణ గారి మీద రిమూవ్ చేసి ఇన్ఛార్జి ఇచ్చారు కాబట్టి కిరణ్ రాయల్ ఆల్రెడీ తను కొనసాగుతూ ఉన్నాడు. మళ్ళీ ఆయన కేసులో ఆయన ఎవరైతే మహిళ ఫిర్యాదు చేసిందో ఆవిడే మళ్ళీ తిరిగి ఇది ఒక కుట్ర కోణంలో జరిగింది, కిరణ్ రాయల్ నాకు ఇవ్వాల్సినటువంటి ఆర్థికంగా నాకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా నాకు ఇచ్చేసారని కూడా బయటకు వచ్చిన నేపథ్యం. అదేవిధంగా టీవీ రామారావు గారి మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా జనసేన పార్టీ అధిష్టానానికి వెళ్ళిందనేటువంటి చర్చ. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే గతంలో సస్పెన్షన్ వేటు పడ్డాయో వారి మీద పార్టీ అధిష్టానం ఒక్కొక్కరిగా విచారణకు సంబంధించి విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకొని ఒక్కొక్కరిగా ప్రజా ఆమోదం పొందినటువంటి నాయకుల్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాడర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాడర్ ఆమోదంతోనే ఆ పార్టీ జనసేన అధిష్టానం వారి మీద సస్పెన్షన్లు రిమూవ్ చేస్తున్నట్లయితే స్పష్టంగా కనబడుతుంది.